రామోజీ ఫిల్మ్ స్టూడియో వాళ్ళ ప్రపంచంలోనే గర్వంగా చెప్పుకునే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడియో అది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా రామోజీ ఫిల్మ్ స్టూడియో ఉంది. ఇలా ఏది తీసుకున్న రైతుల కోసం అన్నదాత మాసపత్రిక ప్రతి రైతుకు ఉపయోగపడాలని మరి శాస్త్రవేత్తల సలహాలు సూచనలన్నీ కూడా ఈటీవీలతో పాటు అన్నదాత ద్వారా కూడా రైతాంగానికి రైతు బిడ్డగా వ్యాపారవేత్తగా జర్నలిజంలో విలువలతో కూడిన సమాచారం, విశ్వసనీయత, ఎక్కడా కూడా రాజీ పడిన పోరాట పొంద ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ నిరంకుశ ప్రభుత్వాలు ఆయన అంగుళం కూడా అక్షరం కదల్చలేకపోయారు. ఆయన బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఇబ్బంది పెట్టాలని, టార్చర్ చేయాలని కూడా సిఐడి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అన్నింటినీ ఎదుర్కొన్న ధీరోదాత్తులు ఎక్కడా కూడా వెనుకం చేయకుండా ఆయన పెట్టిన అక్షరం ప్రతి తెలుగు వారి గుండెల్లోకి వెళ్ళింది. ఇవాళ ఈ అపూర్వ విజయంలో కూడా ఆయన పాత్ర మరవలేదు. ఆయన అన్న సంఖ్య 160 దాటి ఈరోజు తెలుగు వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా మహానుభావుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకెళ్ళాలని అడిగించాలి. ఒక మార్గదర్శి అయిన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి విలువలతో కూడిన జర్నలిజాన్ని దేశానికి అందించి మీడియా రంగంలో, పత్రికా రంగంలో, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో ప్రతిఘటన లాంటి సినిమాలు దుర్మార్గులు ఎలా ఉంటారనేది ఒక ఉపాధ్యాయురాల మీద ఆ ప్రతిఘటన సినిమాలో ఆనాటి సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా ఆయన చూపించినారు. ఎన్నో సినీ రంగం కావచ్చు, ఏ రంగం తీసుకున్నా రామోజీరావు గారు ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన అడుగుజాడలు అందరం ముందుకు వెళ్దామని తెలియజేస్తాం.